సామెతలు 30 అధ్యాయం చూచి ఈ మాటలు చూడు అని అంటాడు. ఏమంటాడు? నేను జ్ఞానాభ్యాసం చేసుకున్నవాడను కాను, పరిశుద్ధ దేవుని గుర్చిన జ్ఞానం పొందలేదు. 4వ వచనం, ఆకాశమునికెక్కి మరలా దిగినవాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్నవాడెవడు? బట్టలో నీళ్లు మూట కట్టినవాడెవడు? భూమి యొక్కయు దిక్కులన్నిటిని స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమో, అంటే ఆ తండ్రి అయిన దేవుని పేరేమో, ఆయన కుమారుని పేరేమో దేవుడు చెప్తూ ఉన్నాడు. మరి ఎవరు వీటిని గ్రహించిన వాడెవడు? వీటంటిని స్వాధీనంలో పెట్టుకోగలిగిన అధికారం యేసు ప్రభువుకు ఉంది. మనోళ్ళు ఈ వాతావరణాన్ని చూసి చెప్తారు. భూమిని సృష్టించింది ఆయన, సముద్రాలను సృష్టించింది ఆయన, గాలిని సృష్టించింది ఆయనే. కాబట్టి గాలి ఎంత స్పీడ్గా వస్తుంది, ఈ సముద్రాలు ఉప్పొంగితే ఎంత పైకి వస్తాయి, ఇవన్నీ కూడా ఆయన మాటకు లోబడి. ఒకవేళ సముద్రం పొంగి పెద్ద తుఫాను వస్తే యేసు ప్రభు నిలబడి ఏలు పెట్టి గాలిని, తుఫాను ఆగిపో అంటే తుఫాను ఉంటుందా? ఆగిపోద్ది, నిమ్మలమైపోద్ది. అంటే గాలిని గద్దించగలిగిన వాడు, నీళ్లను స్వాధీనంలో పెట్టుకోగలిగిన వాడు, సముద్రాల హద్దులు నియమించిన హద్దులు దాటి రాకుండా ఉండేటట్టు చేసిన దేవుడు వాటిని దాటి వచ్చే పద్ధతి కూడా చేయగలడు. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్.